వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఈరోజు ఉన్నారు ఫేమస్ పర్సన్ అండి. ఆయనే మరెవరో కాదు, మన రామ్ మోహన్ నామ్లే గారు మనతో పాటు ఉన్నారు. రిటైర్డ్ చీఫ్ మేనేజర్ అండ్ ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేశారు. సో సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే ఫాతిమా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. మీరు ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. హౌ ఆర్ యూ అనడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న టైంలో అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నింది, వర్క్ కల్చర్, కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి ఏదైనా మార్పు ఉందంటారా లేకపోతే సేమ్ అలాగే ఉందంటారా? ఇప్పుడు బేసిక్ ఏంటంటే చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్ అని రెండు పదాలు. చేంజ్ అంటే కొంచెం లోయర్ లెవెల్, అంటే ఫిజికల్ లెవెల్లో చేంజ్. ఓవరాల్గా చాలా డీపర్ లెవెల్లో ఒకవేళ చేంజ్ వస్తే విసే ట్రాన్స్ఫర్మేషన్. మనం నార్మల్లీ విసే హీఈస్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ నౌ. ఆయన 10 years బ్యాంక్ ఆవిడ కానీ అతను కానీ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారంటే వీ కెనాట్ కంపేర్. సీ చేంజ్ అంటాం. సీ చేంజ్ అంటే వెరీ వాస్ట్ చేంజ్. చేంజ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ మనం చూసుకుంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని మనకి 3 stages, 3 levels ఆఫ్ గవర్నమెంట్స్. ఎంప్లాయీస్ కూడా అలానే. కింద నుంచి పైకి వెళ్తే లోకల్ బాడీస్లో ఉండే వాళ్ళకి ట్రాన్స్ఫరబిలిటీ లిమిట్ తక్కువ. ఓకే. లోకల్ బాడీస్ అంటే ఒక హెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే పనిచేస్తాడు. ఒక జిల్లాలో పనిచేసే జిల్లా పరిషత్ ఎంప్లాయీ అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్టే పనిచేస్తాడు. ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే స్టేట్. అయితే వీళ్ళ మెంటాలిటీ ఎట్లయిపోతుందంటే, మనము బావిలో కప్ప అంటాము. బావిలో కప్పకి లిమిటెడ్ ఎఫిషియన్సీ, బావిలోనే ఉంటుంది, బయటకు రాదు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటే కనుక దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ విత్ ఇన్ ద స్టేట్. ఇంకా లోకల్ బాడీ ఇంకా తక్కువ. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేసేవాళ్ళు సిన్స్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ అంటే చిన్న పొజిషన్లో కాదు, ఆఫీసర్ ర్యాంకులో అక్రాస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం విస్తృతమైన అవగాహన ఉంటుంది. అంటే కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ మీద కానీ దాని మీద కానీ అలా ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. దెన్ ఈ మూడిట్లో కూడా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ ఇన్ రిలేషన్ టు కార్పొరేట్ ఎంప్లాయీస్. మనకు పింక్ స్లిప్ అనే ఒక కల్చర్ ఉంది. పింక్ స్లిప్ అంటే 3 నెలల జీతం ఇచ్చేస్తాను, ఇంకా అంతే, సరే, యూ నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద 3rd month. అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఇలా ఉంటుంది, లేదు కార్పొరేట్లో ఉంటుందని. గవర్నమెంట్లో అట్లా తీసేయడానికి ఉండదు. అంటే వాళ్ళకి ఎక్స్టెండింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉండడం చేత నిర్లక్ష్య ధోరణి కూడా పెరిగి వాళ్ళు కూడా ఇప్పుడు అంటే గవర్నమెంట్లో ఉండే కలెక్టర్ దగ్గర ఉండే బంట్రౌత్ కూడా హీ ఫీల్స్ హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన గవర్నమెంట్, నేను గవర్నమెంటు. చీఫ్ మినిస్టర్ కాకపోతే చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎలక్టెడ్ ఎవ్రీ 4-5 yearsకి మారే అవకాశం ఉంది. ఆర్ యూ సే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎ స్టేట్. చీఫ్ సెక్రటరీ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ద స్టేట్. అంతే కదమ్మా, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ. మరి కింద ఉండే హెడ్ ప్యూన్ కూడా, ప్యూన్ కూడా నేను ఆయన ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి కొంత కామనాలిటీ ఇది ఉందనేసి వీళ్ళు కూడా గవర్నమెంట్ లెవెల్లో ఫీల్ అవుతారు. నెంబర్ 1. మరి గవర్నమెంట్ లెవెల్లో ఫీల్ అవ్వడానికి ఏముంది, మనకి జిఎస్ అని ఒకటి ఉంది. జిఎస్ అంటే గవర్నమెంట్ సర్వెంట్. సర్వెంట్ మర్చిపోతారు, గవర్నమెంట్ గుర్తుపెట్టుకుంటారు. గవర్నమెంట్ అంటే పెత్తందారి, సర్వెంట్ అంటే సేవాభాగము. నువ్వు పెత్తందారి గుర్తుపెట్టుకుంటున్నావు, సేవాభాగం గుర్తుపెట్టుకోలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి, అది మర్చిపోవాలి. యు ఆర్ ఎలక్టెడ్ బై ద గవర్నమెంట్. యువర్ శాలరీ ఈజ్ బీయింగ్ పేడ్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ బీయింగ్ పేడ్ బై ద పబ్లిక్ ఎట్ లార్జ్. కట్టని వాళ్ళు కట్టకపోయినా గవర్నమెంట్ ఫంక్షనరీస్, పాలిటీషియన్స్ కానీ అఫీషియల్స్ కానీ వాళ్ళకి కార్లు అనుకోండి, ఇంకోటి బంగ్లాలు అనుకోండి ఉండడానికి అదంతా పబ్లిక్ ఫండెడే కదా, పబ్లిక్ కాంట్రిబ్యూషన్. ఈ సోయి, ఈ జ్ఞానము, ఈ ఎరుక ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ హియర్. అది ఎక్కడెక్కడ మిస్ అవుతుందో పబ్లిక్ యునైటెడ్గా దే షుడ్ రిమైండ్ ఇట్. యు ఆర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మీన్స్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అని కూడా ఆల్టర్నేట్గా పేరు ఉంది. ఐదర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఆర్ పబ్లిక్ సర్వెంట్. బేసికల్లీ ఏదైనా కూడా పబ్లిక్ సర్వెంట్ బికాస్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బీయింగ్ ఎలక్టెడ్ బై ద పబ్లిక్ బై ఓటింగ్ సిస్టమ్. సో
మొదటి నుంచి ఎలా వచ్చిందంటే వర్క్ కల్చర్ని ఇంకో పదం అమ్మ, ఆర్గనైజేషన్ కల్చర్ని ఇంకొక పదము. ఆర్గనైజేషన్ అంటే ఒక్కొక్క సంస్థలో వాళ్ళు ముందు నుంచి ఒక రకమైనటువంటి ఆర్గనైజేషన్ కల్చర్ని స్థాపన చేస్తారు. యూ టేక్ ఇన్ఫోసిస్లో ఒక ఆర్గనైజేషన్ కల్చర్ ఉంటుంది, టీసీఎస్లో ఇంకొక స్లైట్లీ డిఫరెంట్ ఆర్గనైజేషన్ కల్చర్ ఉంటుంది. ఆర్గనైజేషన్ కల్చర్ ఈజ్ వన్ థింగ్, వర్క్ కల్చర్ అంటే ఆర్గనైజేషన్ కల్చర్ను బట్టి అక్కడ ఉండే వర్క్ కల్చర్ కూడా ఎంప్లాయీస్ది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్లో ఒకరికి జాబ్ వచ్చింది, అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతే ఇంటెలిజెన్స్ వాడికి ఎక్కడో ఒక స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడో జాబ్ వచ్చింది. ఒక 10 ఏళ్ళు ఆయన అక్కడ ఈయన ఇక్కడ సర్వీస్ చేసి మళ్ళీ ఎక్కడైనా కలిసి మాట్లాడుతున్నప్పుడు ఈయన బిహేవియర్లో ఆయన బిహేవియర్లో కొట్టొచ్చిన మార్పు ఉంటుంది, సీ చేంజ్ ఉంటుంది. అంటే ఏది ఆర్గనైజేషన్ కల్చర్ మూలన. ఫ్యామిలీ వాల్యూస్ మళ్ళీ ఇస్తే ఫ్యామిలీ వాల్యూస్ అన్ని ఫ్యామిలీస్లో సిమిలర్గా ఉండదు. కమ్యూనిటీ వాల్యూస్ అంటే ఏ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ విచ్ ఫాల్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ వి సే కమ్యూనిటీ. ఫ్యామిలీ ఈజ్ కొంచెం నేరో చిన్నది. విత్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీ యూ హ్యావ్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. సో ఇండివిజువల్ వాల్యూస్ ఈజ్ వన్ థింగ్, ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్యామిలీ వాల్యూస్, ఇండివిజువల్ వాల్యూస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ వాల్యూస్ అండ్ బోత్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ వాల్యూస్ అండ్ దెన్ సోషల్ వాల్యూస్. ఇది ఒకటి సోషల్ స్ట్రక్చర్. మళ్ళీ వర్క్ వైజ్కి వస్తే నీవు ఏ సంస్థలో ఆర్గనైజేషన్ కల్చర్ని బట్టి, వర్క్ కల్చర్ని బట్టి, ఇండివిజువల్ కల్చర్ని బట్టి. అంటే గవర్నమెంట్ కరప్ట్ అయినా కూడా ఆల్ లెవెల్స్లో, స్టేట్ గవర్నమెంట్ మోర్ పర్టికులర్లీ, సమ్ పీపుల్ ఆర్ ఎక్సెప్షనల్, దే డోంట్ టేక్ ఎనీథింగ్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ కరప్షన్ అన్నది తీసుకుంటున్నారు అంటున్నారు, మరి ఇప్పుడు ఉందా కరప్షన్ అన్నది? ఎందుకు లేదమ్మా, అంటే మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ అంటే అంతకు మించి అంటే ఒకప్పుడు 10,000 కరప్షన్ అనుకోండి, ఇప్పుడు 1,00,000, 2,00,000 అలా ఎక్కువ ఉందంట. అంటే వాల్యూ మనీ వాల్యూ తగ్గిపోయింది కదమ్మా. 20 ఏళ్ల కింద 10,000 తీసుకుంటే ఇప్పుడు 10 లక్షలు. మీరు డైలీ మీడియాలో పేపర్లో చూస్తే హయ్యర్ పొజిషన్లో ఉండి కూడా పట్టుబడి కోట్లు ఇప్పుడు కార్పొరేట్లో కూడా అలాగే తయారైంది కదా సార్. గవర్నమెంట్లో ఎంప్లాయీ లెవెల్లో ఉండదమ్మా. ఎంప్లాయీ లెవెల్ మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు కొత్త రకమైన ఫ్రాడ్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత బ్యాక్ ఆఫీస్లో సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీస్ అని వస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా 6 lakh కడితే జాబ్ అని చెప్పి, ఇది అంటే ఈజీ ప్రే అని. అంటే వీళ్ళు మోసపోతారు పాపం కార్పొరేట్లో, సొసైటీలో. ఇప్పుడు మీకు జాబ్ అవసరము, నేను ఒక దళారీ ఈజ్ ఏ లోకల్ వర్డ్. అమ్మ ఒక 5 లక్షలు ఇవ్వు, నేను ఎక్కువ నీకు సెక్యూరిటీ జాబ్ ఇస్తా అంటే మీరు ప్రలోభపడతారు. 5 లక్షలకి ఏదో ఫాదర్ను వీళ్ళని అడిగేదో చేసిద్దాము, సెక్యూరిటీ జాబ్ దొరుకుతుంది కదా అనేసి. 5 లక్షలు పోతాయి, డబ్బు రాదు. మరి మీరేం చేయాలి? మీరు కష్టపడి చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావాలి, చిన్నదో పెద్దదో జాబ్ సంపాదించుకోవాలి, ముందు వచ్చిన జాబ్ తీసుకోవాలి చిన్నదైనా కూడా. దాంతో సాటిస్ఫై కాకుండా మళ్ళీ పరీక్షలు రాయాలి. ఇంకా మీ కెపాసిటీ కారము హయ్యర్ లెవెల్ వరకు మీరు పోగలగాలి, ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక విధంగా జాబ్ వస్తుంది. సో అలా సెటిల్ అవ్వచ్చు అంటారు. అయితే ఇక్కడ నేను లింక్ చేసేది ఏంటంటే, మనకున్న మనస్తత్వాన్ని బట్టి మనం గవర్నమెంట్ జాబ్కు ఫిట్ అవుతామా, కార్పొరేట్ జాబ్ ఫిట్ అవుతామా అది చూసుకోవాలి. గవర్నమెంట్ జాబ్లో ఉండే వర్క్ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, బాసిజం ఎక్కువ ఉంటుంది. కొంచెం హైయర్ ఆఫీసర్ వస్తే నమస్తే పెట్టాలి. కార్పొరేట్లో పెట్టక్కర్లా, పేరు పెట్టి పిలుస్తారు. ఎండీని కూడా లోయెస్ట్ లెవెల్ పేరు పెట్టి పిలవచ్చు. ఇట్ ఈస్ అగ్రియబుల్ దేర్, యాక్సెప్టబుల్ దేర్. హియర్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ చేస్తాను నేను రిమోట్ ఏరియాకి, గవర్నమెంట్ కదా. అందుకే గవర్నమెంట్కి కూడా ఇది ఓపెన్ ట్రూత్ అంటాము, నేకెడ్ ట్రూత్ అనేసి. గవర్నమెంట్ అంటే అందరికి కూడా ఓ గవర్నమెంట్ ఆఫీసా అంత అలుసు అయిపోయింది. చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.